ఇంతకు ముందు వచ్చిన 2 సీజన్లు మీరు చూసి ఈ థర్డ్ సీజన్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఈ థర్డ్ సీజన్ లో ఉన్నాయి. అయినా కూడా ఈ థర్డ్ సీజన్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన 2 సీజన్లు కూడా కంప్లీట్ గా ఉంటాయి. అంటే ప్రతి సీజన్ లో కూడా ఒక సెపరేట్ మిషన్ ఉంటుంది. సీజన్ అయిపోయే లోపు ఆ మిషన్ కూడా కంప్లీట్ చేసి ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది ఇచ్చారు ఇంతకు ముందు వచ్చిన 2 సీజన్ లో. కానీ ఈ సీజన్ లో అలా ఉండదు. ఓపెన్ ఎండింగ్ తో సీజన్ ని కంప్లీట్ చేశారు. దాని వలన ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇంతకు ముందు 2 సీజన్ లో ఉన్న కామెడీ అండ్ హ్యూమర్ అనేది ఈ సీజన్ లో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఉంది, అక్కడక్కడ శ్రీకాంత్ అండ్ జేకే మధ్యలో కామెడీ డైలాగ్స్ అనేవి పడుతూనే ఉంటాయి. కాకపోతే చాలా వరకు తగ్గించారు. ఈ సీజన్ మొత్తం కూడా చాలా సీరియస్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. కానీ ఇంతకు ముందు వచ్చిన 2 సీజన్స్ తో మీరు కంపేర్ చేయకపోతే మాత్రం ఈ సిరీస్ ని కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నా గురించి చెప్తా, నేను ఈ సిరీస్ కి కనెక్ట్ అయ్యిందే శ్రీకాంత్ తివారీ ఇంకా జేకే తలపడి అనే క్యారెక్టర్స్ వల్ల. సో ఆ 2 క్యారెక్టర్స్ కూడా ఈ సిరీస్ లో అలానే ఉన్నాయి. సో ఆ క్లైమాక్స్ అనేది కొంచెం పక్కన పెడితే ఈ సిరీస్ ని కూడా నేను మస్తు ఎంజాయ్ చేసిన. కానీ ఒక్కటి గైస్, మీకు హిందీ అర్థం అవుతే మాత్రం ఈ సిరీస్ ని హిందీలోనే ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఒరిజినల్ లో ఉండే మజానే వేరే ఉంటుంది.